అందరికీ నమస్కారం. ఈరోజు కథ నిజమైన పరువు. రచించిన వారు వరలక్ష్మి గారు. మన జీవితంలో కొన్ని ఉదయాలు చాలా ప్రశాంతంగా, బోలెడు ఆశలతో మొదలవుతాయి. అలాంటి ఒక ఉదయమే ఆ రోజు రామారావు గారి ఇంట్లో కూడా మొదలైంది. ఉదయం 6 గంటలవుతోంది. కడిగి ముగ్గు పెట్టిన వాకిలి, పక్కనే ఉన్న మల్లె చెట్టు నుండి వస్తున్న మల్లెపూల సువాసన ఆ ఇంటి వాతావరణాన్ని ఎంతో అందంగా మార్చేశాయి. 60 ఏళ్ల రామారావు గారు వరండాలో కూర్చొని పేపర్ చదువుతున్నారు. కానీ ఆయన చూపు పేపర్ మీద లేదు. ఆయన మనసంతా లోపల గదిలో రెడీ అవుతున్న తన కూతురు అంజలి మీదే ఉంది. ఎందుకంటే ఈరోజు అంజలికి పెళ్లి చూపులు. ఏమండి, కొంచెం ఇట్రండి, ఈ పనులు కాస్త చూడండి. వాళ్ళు వచ్చే టైం అవుతోంది, మీరక్కడే కూర్చుంటే ఎలా? అంటూ వంటగదిలోంచి కంగారుగా వచ్చింది ఆయన భార్య జానకి. ఆవిడ పట్టుచీర కట్టుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని నిండుగా కనిపిస్తోంది. రామారావు గారు పేపర్ మడతబెట్టి బల్ల మీద పెడుతూ, కంగారు పడకు జానకి, అంతా రెడీగానే ఉంది కదా. స్వీట్స్ హాట్ అన్నీ నిన్న రాత్రే తెచ్చి పెట్టాను. కాఫీ పొడి ఉందో లేదో ఒకసారి చూసుకో. అబ్బాయి వాళ్ళు 10 గంటలకల్లా వస్తామన్నారు అంటూ నెమ్మదిగా లోపలికి వెళ్లారు. అంజలి గది తలుపు కొంచెం తెరిచి ఉంది. అంజలి అప్పటికే రెడీ అయిపోయి అద్దం ముందు కూర్చొని తలలో పూలు పెట్టుకుంటూ ఉంది. లైట్ పింక్ కలర్ పట్టు చీరలో నిండుగా తయారైన అంజలి అచ్చం దేవతలాగే ఉంది. రామారావు గారు గుమ్మం దగ్గర ఆగిపోయి తన కూతుర్ని అలా మురిపెంగా చూస్తూ ఉండిపోయారు. నిన్న మొన్నటిదాకా తన వేలు పట్టుకొని స్కూల్కి వెళ్ళిన చిన్న పిల్ల అప్పుడే పెళ్లి వయసుకి వచ్చేసిందా అని ఆయన మనసులో ఒక పక్క బాధ, ఇంకో పక్క ఆనందం ఒకేసారి కలిగాయి. కరెక్ట్గా 10 గంటలకు ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది. అబ్బాయి పేరు కార్తీక్. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. చూడ్డానికి చాలా డీసెంట్గా, ప్రశాంతమైన నవ్వుతో అందంగా ఉన్నాడు. రామారావు గారు జానకి వాళ్ళందర్నీ ఎంతో మర్యాదగా లోపలికి ఆహ్వానించారు. కార్తీక్ వాళ్ళ అమ్మనాన్నలు, బంధువులు అందరూ లోపలికి వచ్చి కూర్చున్నారు. కాసేపయ్యాక జానకి అంజలిని తీసుకొని హాల్లోకి వచ్చింది. చేతిలో కాఫీ కప్పుల ట్రే పట్టుకొని తల దించుకొని వస్తున్న అంజలిని చూసి కార్తీక్ కళ్ళలో ఒక మెరుపు మెరిసింది. ఆమె అందం, పద్ధతి అతనికి బాగా నచ్చేశాయి. పెద్దవాళ్ళంతా కాసేపు మాట్లాడుకున్నాక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోవడానికి వాళ్ళిద్దరినీ అంజలి గదిలోకి పంపించారు. పెద్దవాళ్ళంతా బయట కబుర్లలో పడగానే అంజలి, కార్తీక్ మాట్లాడుకోవడానికి లోపలి గదిలోకి వచ్చారు. అంజలి తలదించుకొని కంగారుగా నిలబడి ఉంది. కొంగును వేళ్లతో తిప్పుకుంటూ బాగా టెన్షన్ పడుతోంది. అది గమనించిన కార్తీక్ చాలా క్యాజువల్గా నవ్వి, ముందు మీరు రిలాక్స్ అవ్వండి అంజలి గారు, కూర్చోండి. ఏదో జాబ్ ఇంటర్వ్యూకి వచ్చినట్టు అంతలా భయపడిపోకండి. జస్ట్ మన గురించి మనం తెలుసుకోవడానికే కదా ఈ స్పేస్ అన్నాడు. అతని మాటల్లో ఉన్న ఆ క్యాజువల్నెస్ చూసి అంజలికి కొంచెం ధైర్యం వచ్చింది. అదేం లేదండి, ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్గా ఉంది అంతే అని చిన్నగా నవ్వి కుర్చీలో కూర్చుంది. కార్తీక్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడడం మొదలుపెట్టాడు. చూడండి అంజలి, రేపు నా జీవితంలోకి వచ్చే అమ్మాయిని కేవలం ఇంటి పనులకే పరిమితం చేయకూడదనేది నా ఫీలింగ్. నా లైఫ్లో తను ఒక బెస్ట్ ఫ్రెండ్లా ఉండాలి. మీకంటూ కొన్ని ఇష్టాలు, ఫీలింగ్స్ ఉంటాయి కదా, వాటికి నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. నాకైతే కోపం చాలా తక్కువ. మనిద్దరి మధ్య ఏమైనా తేడాలు వచ్చినా ప్రశాంతంగా మాట్లాడుకొని సాల్వ్ చేసుకుందాం. ఒకరి మీద ఒకరం పెత్తనం చలాయించుకోకూడదు. నా ఆలోచనలు మీకు ఓకేనా అని ఎంతో నమ్మకంగా అడిగాడు. ఆ మాటలు అంజలికి చాలా భరోసానిచ్చాయి. ఈ రోజుల్లో ఇలాంటి ఆలోచనలు ఉన్న అబ్బాయి దొరకడం నా అదృష్టం అనుకుంది. నాకెలాంటి అభ్యంతరాలు లేవండి. మా నాన్నగారి డెసిషనే నా డెసిషన్ అని చెప్పింది. అనుకున్నట్టే ఆ పెళ్లి సంబంధం సెట్ అయిపోయింది. ఇక రామారావు గారి సంతోషం అంతా ఇంతా కాదు. నిజానికి ఒక సగటు మధ్యతరగతి తండ్రికి ఆడపిల్ల పెళ్లి చేయడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు కదా. తన స్తోమతకు మించి ఊర్లో ఉన్న ఆ కాస్త పొలము తాకట్టు పెట్టి తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేసి మరీ తన కూతురి పెళ్లిని ఏ లోటు లేకుండా చాలా గ్రాండ్గా జరిపించాడు. పెళ్లి మండపంలో అంజలి మెడలో కార్తీక్ 3 ముళ్ళు వేస్తున్న ఆ క్షణం తన కూతురికి ఒక మంచి లైఫ్ దొరికిందన్న తృప్తితో రామారావు గారి కళ్ళలో నుంచి ఆనందంతో కన్నీళ్లు రాలాయి. అప్పగింతల టైం రానే వచ్చింది. అంజలి తండ్రిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చేసింది. నాన్న, నిన్ను అమ్మని వదిలేసి నేను ఎలా ఉండాలి నాన్న అంటూ బోరున ఏడ్చింది. రామారావు గారు తన ఏడుపు ఆపుకుంటూ కూతురి కన్నీళ్లు తుడుస్తూ, ఊరుకో తల్లి,
నువ్వేడిస్తే నాన్న తట్టుకోలేడమ్మా. ఆడపిల్లగా పుట్టాక ఏదో ఒకరోజు మన ఇల్లు వదిలి వెళ్ళక తప్పదు కదా! ఇన్నాళ్ళు నేను అమ్మ ఎలాగో ఇక నుండి నీకు అత్తమామలు కూడా అంతే. వాళ్ళని సొంత అమ్మానాన్నలాగే చూసుకో. కాపురం అన్నాక చిన్న చిన్న మాటలొస్తుంటాయి. కొంచెం ఓపిగ్గా సర్దుకుపోవాలి. నా బంగారు తల్లి కదా! నీ వల్ల నా పరువు పెరగాలి కానీ తగ్గకూడదు. వెళ్ళిరా అమ్మా అంటూ గుండెను రాయి చేసుకొని తన ప్రాణానికి ప్రాణమైన కూతుర్ని అత్తగారింటికి సాగనంపాడు. పెళ్ళైన కొత్తలో అంజలి, కార్తీక్ ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఇద్దరం ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటున్నామని అంజలికి అనిపించేది. ఉదయాన్నే అంజలి వంటగదిలో కంగారుగా పనులు చేస్తుంటే కార్తీక్ వచ్చి, ఎందుకంత హడావుడి పడతావు? మెల్లగా చేసుకో. మరీ కష్టంగా ఉంటే ఈ పూట బయట నుండి తెప్పించుకుందాంలే అని ఎంతో కేరింగ్గా చెప్పేవాడు. దానికి అంజలి నవ్వుతూ, పర్లేదండి, అయిపోయింది. మీరు వెళ్ళి రెడీ అవ్వండి. నేను వేడివేడిగా కాఫీ తెస్తాను అని ఇష్టంగా అనేది. సాయంత్రం కార్తీక్ ఆఫీస్ నుంచి రాగానే ఇద్దరూ కలిసి కూర్చొని టీ తాగుతూ చాలాసేపు కబుర్లు చెప్పుకునేవాళ్ళు. నాన్న నా కోసం చాలా మంచి వ్యక్తినే వెతికి పెట్టారని, తన లైఫ్ చాలా సెటిల్డ్గా ఉందని అంజలి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేది. పుట్టింటికి ఫోన్ చేసినప్పుడల్లా ఆమె మాటల్లో ఆ సంతోషం క్లియర్గా తెలిసేది. కానీ ఈ సంతోషం ఎన్నాళ్ళో నిలవలేదు. 3 నెలలు గడిచాయి. అంజలి వాళ్ళ అత్తగారు అంటే కార్తీక్ వాళ్ళ అమ్మగారు ఊరు నుంచి వాళ్లతో పాటే ఉండడానికి వచ్చారు. ఆవిడ ఆ ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచే వాతావరణం మెల్లమెల్లగా మారడం మొదలైంది. అసలు ఇన్నాళ్ళు తనతో అన్యోన్యంగా ఉన్న కార్తీకేనా ఇతను అనిపించేలా అతని అసలు క్యారెక్టర్ బయటపడడం మొదలైంది. ఆ మార్పు ఒక చిన్న గొడవతో మొదలైంది. ఒకరోజు రాత్రి అందరూ కలిసి భోజనానికి కూర్చున్నారు. కార్తీక్ వాళ్ళ అమ్మ పప్పు కలుపుకొని తింటూనే కొంచెం ముఖం మార్చుకుంది. ఏంటమ్మా అంజలి, పప్పులో ఉప్పు అస్సల్లేదు, నీళ్లు కూడా ఎక్కువయ్యాయి. మీ పుట్టింట్లో ఇలాగే వండుతారా ఏంటి? ఇన్ని రోజులుగా నా కొడుక్కి ఇలాంటి కూడా పెడుతున్నావా అని దెప్పి పొడిచినట్టు అంది. అంజలి ముఖం చిన్నబోయింది. ఆమె వెంటనే కంగారుగా, సారీ అత్తయ్య, పొరపాటున ఉప్పు తగ్గినట్టుంది, ఇప్పుడే తెస్తాను అంటూనే కార్తీక్ వంక చూసింది. పెళ్లి చూపుల్లో భార్య అంటే వంటగదికే పరిమితం కాకూడదు అని డైలాగులు చెప్పిన కార్తీక్ కనీసం ఇప్పుడైనా ఏం పర్లేదులేమ్మా, ఒకరోజు అటు ఇటు అవుతుంది అని తనకు సపోర్ట్ చేస్తాడేమో అని ఆశపడింది. కానీ కార్తీక్ ముఖం చిట్లించి, అవునంజలి, వంట అస్సలు టేస్ట్ లేదు. మా అమ్మ కరెక్ట్గానే చెబుతోంది. ఇన్నాళ్ళు కొత్త కదా అని నేను ఎలాగోలా అడ్జస్ట్ అయ్యాను. ఇక నుంచి మీ అమ్మ స్టైల్ కాకుండా మా అమ్మను అడిగి వంట ఎలా చేయాలో నేర్చుకో అని విసుక్కున్నాడు. ఆ మాటలకి అంజలి మనసు చివుక్కుమంది. మొన్నటిదాకా తనతో అంత ప్రేమగా ఉన్న కార్తీకేనా ఈ మాటలంటోంది అనిపించింది. సరేనండి అని చెప్పి తలదించుకొని ఏడుపు ఆపుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి అంజలి భోజనం చేయలేదు. కార్తీక్ కనీసం ఎందుకు తినలేదు అని కూడా అడగలేదు. హాయిగా నిద్రపోయాడు. అలా మొదలైన ఆ చిన్న గొడవ రోజురోజుకు పెద్దదవుతూ పోయింది. అంజలి కట్టుబొట్టు నుంచి ఆమె మాట్లాడే మాటల వరకు ప్రతి దాంట్లో కార్తీక్ వాళ్ళ అమ్మ తప్పు పడుతూనే ఉండేది. అసలు నువ్వు కట్టుకునే చీరలు ఏం బాగోలేవు. మా ఇంటి స్థాయికి తగ్గట్టు ఒక్క చీరైనా ఉందా నీ దగ్గర? మీ వాళ్ళు ఆ మాత్రం బట్టలు కూడా పెట్టలేకపోయారా అంటూ అత్తగారు ప్రతి మాటకి రామారావు గారిని తక్కువ చేసి మాట్లాడేవారు. ప్రాణంగా ప్రేమించే నాన్న గురించి అలా అంటుంటే అంజలికి గుండె తరుక్కుపోయేది. నాన్నను ఎవరైనా ఒక్క మాట అంటేనే అస్సలు తట్టుకోలేని తను ఇప్పుడు వాళ్ళలా సాధిస్తున్నా ఏమనలేక వస్తున్న ఏడుపును బలవంతంగా ఆపుకుంటూ లోపలే కుమిలిపోయేది. కార్తీక్ ప్రవర్తనలో వచ్చిన మార్పైతే అంజలిని బాగా దెబ్బతీసింది. పెళ్ళైన కొత్తలో తనిచ్చిన గౌరవం, స్వేచ్ఛ ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. కనీసం తనకంటూ ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకునే ఫ్రీడమ్ కూడా ఆమెకు లేకుండా పోయింది. ఏ చిన్న వస్తువు కొనుక్కోవాలన్నా కార్తీక్ పర్మిషన్ ఉండాల్సిందే. అంతేకాదు, ప్రతిరోజు ఆమె ఫోన్ చెక్ చేయడం కూడా మొదలుపెట్టాడు. ఒకరోజు రాత్రి అంజలి నిద్రపోతున్నప్పుడు ఆమె ఫోన్కి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. కార్తీక్ వెంటనే ఫోన్ తీసుకొని మెసేజ్లు చదువుతున్నాడు. ఆ ఫోన్ వెలుతురు ముఖం మీద పడ్డంతో అంజలికి మెలకువ వచ్చింది. తన ఫోన్ కార్తీక్ చేతిలో ఉండడం చూసి ఆమె కంగారుగా లేచి కూర్చుంది. కార్తీక్, నా ఫోన్ ఎందుకు చెక్ చేస్తున్నారు? నా ఫ్రెండ్స్ నాతో పర్సనల్గా ఏవైనా చెప్పుకుంటారు. అవన్నీ మీరు చదవడం కరెక్ట్ కాదు కదా, ఇవ్వండి అని అడిగింది. వెంటనే కార్తీక్ కోపంగా ఫోన్ను పక్కన విసిరేసి
ఆమె వైపు సీరియస్‌గా చూస్తూ, "భార్యాభర్తల మధ్య ఈ సీక్రెట్స్ ఏంటి? నా దగ్గర దాచాల్సిన పనులేం చేస్తున్నావు నువ్వు? తప్పు చేయనప్పుడు ఫోన్ చూపించడానికి భయమెందుకు? అయినా నీకంత పర్సనల్ స్పేస్ కావాలంటే మీ పుట్టింటికి వెళ్ళిపో. నా ఇంట్లో ఉన్నంత కాలం నేను చెప్పిందే వినాలి. నా రూల్స్ ఫాలో అవ్వాల్సిందే" అని గట్టిగా అరిచాడు. అతని అరుపులకి అంజలి వణికిపోయింది. "అలా కాదు కార్తీక్. నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ నాతో షేర్ చేసుకుంది. అది మీరు చూడ్డం బాగోదు కదా అని అన్నానంతే" అని ఎంత బ్రతిమాలినా అతను వినిపించుకోలేదు. రాత్రంతా ఆమెతో మాట కలపకుండా ముఖం తిప్పుకొని పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అంజలి పదే పదే సారీ చెబితే కానీ అతను మామూలు మనిషి కాలేదు. ఇలా ప్రతి చిన్న విషయానికి గొడవ పడ్డం, తప్పు ఆమెదే అన్నట్టుగా దోషిని చేయడం, చివరికి ఆమెతోనే క్షమాపణలు చెప్పించి మెంటల్గా టార్చర్ చేయడం కార్తీక్‌కి ఒక అలవాటుగా మారిపోయింది. అలా రోజులు చాలా భారంగా గడిచిపోతున్నాయి. ఇంట్లో అత్తగారి సాధింపులు, భర్త పెట్టే మానసిక హింసతో అంజలికి అక్కడ ఒక్కో రోజు గడపడం నరకంలాగే అనిపించేది. ఎవరికీ చెప్పుకోలేక తనలో తనే కుమిలిపోతున్న ఆ సమయంలోనే పెళ్ళైన తర్వాత వస్తున్న మొదటి పెద్ద పండుగ దగ్గర పడింది. సాధారణంగా మొదటి పండగ అనగానే కొత్త జంటను పుట్టింటికి పిలుస్తారు కదా! ఆ వంకతోనైనా ఈ నరకం నుండి 2 రోజులు బయటపడొచ్చు అని అంజలి ఎంతో ఆశపడింది. కనీసం ఆ 2 రోజులైనా తన వాళ్ళ మధ్య, నాన్న దగ్గర ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చు అని రోజులు లెక్కపెట్టుకుంటూ ఆ పండుగ కోసం ఎదురుచూసింది. సరిగ్గా పండక్కి 2 రోజుల ముందు రామారావు గారి దగ్గర నుంచి అంజలికి ఫోనొచ్చింది. "ఏమ్మా అంజలి, బాగున్నావా? పెళ్ళయ్యాక వస్తున్న మొదటి పండుగ కదా! ఊర్లో అందరికీ మీరందరూ వస్తున్నారని చెప్పేశాను. అల్లుడు గారేరి? ఒకసారి ఫోనివ్వు" అని ఎంతో ఉత్సాహంగా అడిగారు. అంజలి లోపలికి వెళ్ళి సోఫాలో ల్యాప్టాప్ ముందు కూర్చున్న కార్తీక్ చేతికి ఫోన్ ఇచ్చింది. "నాన్నగారు మాట్లాడతారట" అని మెల్లగా చెప్పింది. మావగారి ముందు ఎంతో బుద్ధిమంతుల్లా నటించే కార్తీక్ వెంటనే గొంతు మార్చేసి, "ఆ, చెప్పండి మావగారు, బావున్నారా?" "ఆ, అలాగే మావగారు, తప్పకుండా వస్తాంలేండి" అంటూ ఎంతో వినయంగా, మర్యాదగా మాట్లాడి ఫోన్ కట్ చేసి అంజలి చేతికి ఇచ్చాడు. నాన్నతో అంత మర్యాదగా మాట్లాడి పండక్కు వస్తానని చెప్పేసరికి అంజలి సంతోషానికి అవధుల్లేవు. ఇన్ని రోజులకి తన మనసు అర్థం చేసుకొని పుట్టింటికి తీసుకువెళుతున్నాడు కదా అని ఆమె ఎంతో మురిసిపోయింది. "కార్తీక్, నాన్న పిలిచారు కదా, రేపు ఉదయం బయలుదేరదామా? మీ బట్టలు కూడా సర్దమంటారా?" అని ఎంతో ఆనందంగా అడిగింది. కార్తీక్ ల్యాప్టాప్ మీద నుండి కనీసం చూపు తిప్పకుండానే, "నేను రావడం లేదు. నాకు ఆఫీస్ వర్క్ చాలా ఉంది. అయినా పెళ్ళయ్యాక నీ ఇల్లు ఇది. పండగ రాగానే పుట్టింటికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఎలాగూ పండుగ పనులుంటాయి కదా, మా అమ్మకు సాయంగా ఉండు" అని చాలా నిర్లక్ష్యంగా అనేశాడు. ఆ మాటలకి అంజలి కళ్ళలో నీళ్లు తిరిగాయి. "ప్లీజ్ కార్తీక్, పెళ్ళయ్యాక వస్తున్న మొదటి పండగ కదా! నాన్న, అమ్మ మన కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. తీరా మనం వెళ్ళకపోతే వాళ్ళు ఎంత బాధపడతారో కొంచెం అర్థం చేసుకోండి. కనీసం ఒక్కరోజైనా వెళ్ళి వాళ్ళని చూసొచ్చేద్దాం ప్లీజ్" అని బతిమాలింది. వెంటనే కార్తీక్ ల్యాప్టాప్ గట్టిగా మూసేసి కోపంగా లేచి నిలబడ్డాడు. "ఒకసారి చెప్తే నీకర్థం కాదా? మీ అమ్మా నాన్నలు ఎదురు చూస్తే నాకేంటి, వాళ్ళు బాధపడితే నాకేంటి? వాళ్లకు నిన్ను చూడాలని అంత ఆశగా ఉంటే వాళ్ళనే ఇక్కడికి వచ్చి చూసుకొని వెళ్ళమను. నువ్వు మాత్రం ఈ గడప దాటి అడుగు బయటపడడానికి వీల్లేదు" అని గట్టిగా అరిచి గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి అంజలి బాల్కనీలో ఒంటరిగా కూర్చొని ఎంతగానో ఏడ్చింది. అసలు తన జీవితం ఎటుపోతుందో, ఎందుకిలా తయారైందో ఆమెకు ఏమాత్రం అర్థం కాలేదు. భార్యకు దక్కాల్సిన ప్రేమ, గౌరవం దేవుడెరుగు. కనీసం ఒక మనిషికి ఉండే కాస్తంత స్వేచ్ఛ కూడా లేని ఆ ఇంట్లో తానొక బానిసలా బతుకుతున్నానని ఆమెకు ఆ క్షణంలో స్పష్టంగా అర్థమైపోయింది. తాను అడుగుపెట్టింది అత్తగారింట్లో కాదు, ఒక జైల్లో అని తెలుసుకొని గుండె పగిలేలా ఏడ్చింది. పండుగ రోజు రానే వచ్చింది. పండగ పూట కూతురు ఇంట్లో లేదన్న బెంగతో రామారావు గారు ఉండబట్టలేకపోయారు. ఇక లాభం లేదనుకొని భార్య జానకిని వెంటబెట్టుకొని స్వీట్లు, కొత్త బట్టలు తీసుకొని నేరుగా అంజలి వాళ్ళ ఇంటికే వచ్చేశారు. కాలింగ్ బెల్ మోగగానే అంజలి వచ్చి తలుపు తీసింది. ఎదురుగా అమ్మ నాన్నల్ని చూడగానే ఆమెకు ప్రాణం లేచొచ్చినంత పనైంది. ఇక ఆమె తట్టుకోలేకపోయింది. ఇన్నాళ్ళు ఆ 4 గోడల మధ్య తను పడ్డ నరకమంతా ఒక్కసారిగా కన్నీళ్ల రూపంలో కట్టలు తెంచుకుంది. వెంటనే నాన్నను గట్టిగా హత్తుకొని
చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడ్చేసింది. కన్న కూతురు అలా గుండెల మీద పడి బోరున ఏడుస్తుంటే రామారావు గారు కంగారు పడిపోయారు. ఆ కంగారులో ఆయన చేతుల్లో ఉన్న స్వీట్ ప్యాకెట్లు జారి కింద పడిపోయాయి. ఏమైందమ్మా అంజలి? ఎందుకిలా ఏడుస్తున్నావు? అల్లుడుగారేమైనా అన్నారా? అత్తగారేమైనా అన్నారా? అని కంగారుగా భయంగా అడిగారు. ఆ టైంకి పండగ హడావుల్లో ఉన్న అత్తగారు పెరట్లో దేవుడి పూజ కోసం పూలు కోస్తున్నారు. కార్తీక్ కూడా స్నానం చేస్తున్నాడు. వాళ్ళు హాల్లోకి రాకముందే దొరికిన ఆ కొద్దిపాటి సమయంలోనే అంజలి ఇంట్లో జరుగుతున్న నరకాన్ని నాన్నకు చెప్పేసింది. కార్తీక్ ప్రవర్తన ఎలా మారిపోయింది, అత్తగారు ఎలా సాధిస్తున్నారు, తనకు ఎలాంటి స్వేచ్ఛ లేకుండా ప్రతి చిన్న విషయానికి ఎలా అవమానిస్తున్నారో అంతా పూసగుచ్చినట్టు చెప్పింది. నాన్న, నేను ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేను నాన్న. నాకిక్కడ ఊపిరాడడం లేదు. చచ్చిపోవాలనిపిస్తోంది. నన్ను వాళ్ళు కనీసం ఒక మనిషిలా కూడా చూడ్డం లేదు నాన్న. వాళ్ళేం చెబితే అది చేసే ఒక బొమ్మలా, ఒక పని మనిషిలా నన్ను వాడుకుంటున్నారు. నా ఆత్మగౌరవాన్ని ప్రతిరోజు చంపేస్తున్నారు నాన్న. మిమ్మల్ని వేడుకుంటున్నాను. నన్ను మీతో పాటే మన ఇంటికి తీసుకువెళ్ళిపోండి నాన్న. దయచేసి నన్ను మళ్ళీ ఈ నరకంలో వదిలేసి వెళ్ళకండి. నేనిక్కడ బతకలేను అంటూ ఆయన చేతులు పట్టుకొని ఏడుస్తూ బతిమాలింది. ఆ మాటలకి రామారావు గారి గుండె తరుక్కుపోయింది. కూతురి కన్నీళ్లు చూసి ఒక తండ్రిగా ఆయన తట్టుకోలేకపోయాడు. వెంటనే తన బిడ్డను గుండెలకు హత్తుకొని ఇంటికి తీసుకువెళ్ళిపోవాలని ఆయన మనసు ఎంతగానో లాగింది. కాని మరుక్షణమే ఆయన బుర్రలో సమాజం, పరువు, చుట్టాలు అనే భయం మొదలైంది. సమాజం ఏమనుకుంటుందో అన్న ఆ భయం ఒక తండ్రి ప్రేమను అణిచివేసింది. ఆయన అంజలి తల నిమురుతూ కన్నీళ్లు తుడిచారు. ఏడవకమ్మా అంజలి, కాపురం అన్నాక ఇవన్నీ మామూలే. మీ అమ్మకి నాకు గొడవలు రాలేదా చెప్పు? భర్త కోపంలో 4 మాటలు అంటాడు, భార్య పడాలి. అత్తగారు వయసులో పెద్దది, ఏదో ఒకటి అంటుంది, వదిలేయాలి. అంతేకాని ఇలా చిన్నదానికే పుట్టింటికి వచ్చేస్తానంటే ఎలా అమ్మా? చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? మన చుట్టాలేమనుకుంటారు? మన పరువేం కావాలి? 6 నెలలకే కూతురి కాపురం కూలిపోయిందని ఊరంతా నవ్వుకోరా? ఆడపిల్లన్నాక అన్నీ ఓర్చుకోవాలమ్మా. ఓర్పుతోనే కాపురాన్ని చక్కదిద్దుకోవాలి అని ఏవేవో చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అంజలి నమ్మలేనట్టు వాళ్ళ నాన్న వైపు చూసింది. తను పడుతున్న నరకాన్ని కన్న తండ్రి కూడా అర్థం చేసుకోవడం లేదని ఆమెకు అనిపించింది. నాన్న, ఇక్కడ జరుగుతున్నదేదో చిన్న గొడవ కాదు నాన్న. నన్ను మనిషిలా కూడా చూడకుండా ప్రతిరోజు నా మనసుని ముక్కలు చేస్తున్నారు. నా మాటకి, నా ఇష్టానికి ఇక్కడ అసలు విలువే లేదు. మీరు ఇంకా మీ పరువు, సమాజం గురించి ఆలోచిస్తున్నారు తప్ప మీ కూతురు లోపల ఎంతలా కుమిలిపోతుందో మీకు పట్టడం లేదు. రేపు నేను ఈ ఇంట్లో ప్రాణాలు వదిలేస్తే కానీ మీకు నా బాధ అర్థం కాదా నాన్నా? అని ఆవేశంగా కన్నీళ్లతో అరిచింది. వెంటనే జానకి ముందుకు వచ్చి అంజలి నోరు మూసింది. అలాంటి అపశకునపు మాటలు మాట్లాడకమ్మా అంజలి. మీ నాన్న చెప్పేది నీ మంచికే కదా. ఏ నాన్నైనా కూతురి కాపురం కూలిపోవాలని కోరుకుంటాడా? కాస్త సర్దుకుపో అంజలి. మెల్లగా అతనే మారుతాళ్లే. మీకో బిడ్డ పుడితే వాళ్లే దారిన పడతారు. మగవాళ్లకి బాధ్యత పెరిగితే అన్నీ వాటంతటా అవే సర్దుకుంటాయి అని తన వంతుగా సర్ది చెప్పింది. ఇంతలో కార్తీక్ తల తుడుచుకుంటూ హాల్లోకి వచ్చాడు. సోఫాలో కూర్చొనున్న అత్తమామల్ని చూడగానే ముఖం మీద ఒక నవ్వు పులుముకొని, రండి మావగారు, అత్తయ్యగారు ఎప్పుడొచ్చారు? బావున్నారా? అని చాలా మర్యాదగా పలకరించాడు. ఆ తర్వాత పక్కనే కళ్ళు తుడుచుకుంటున్న అంజలి వంక చూసి కాస్త అనుమానంగా, ఏంటంజలి, ఏడుస్తున్నావా? ఏమైంది? అని అడిగాడు. రామారావు గారు వెంటనే కంగారుగా లేచి నిలబడ్డారు. కార్తీక్ ఎక్కడ సీరియస్ అవుతాడో అన్న భయంతో విషయాన్ని వెంటనే కవర్ చేస్తూ, అదేం లేదు అల్లుడు గారు, మమ్మల్ని చూసి చాలా రోజులైంది కదా. సడన్గా చూడగానే ఒక్కసారిగా ఆ ఆనందంలో అలా కళ్ళలో నీళ్లు తిరిగాయంతే. చిన్నపిల్ల కదా, పాత విషయాలు గుర్తొచ్చి కొంచెం ఎమోషనల్ అయింది. ఏం అనుకోకండి బాబు, తనకిప్పుడే నచ్చ చెప్పాను, అంతా సర్దుకుంటుందిలేండి అని చాలా ఇబ్బంది పడుతూనే అల్లుడికి సర్ది చెప్పారు. అవునా మావగారు? ఏంటో అంజలి, నువ్వెప్పుడూ ఇంతే. చిన్న చిన్న విషయాలకే ఇలా కన్నీళ్లు పెట్టుకొని నాన్నగారిని ఎందుకు కంగారు పెడతావు? చూడు పాపం వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారో. సరేలే, ఇక చాలు, ముందు వెళ్ళి ముఖం కడుక్కొనిరా. అత్తయ్య గారు, మావయ్య గారు చాలా దూరం నుండి వచ్చారు కదా, వాళ్ళకి వేడివేడిగా కాఫీ తీసుకురా, అందరం కలిసి తాగుదాం అని ఎంతో పద్ధతి గల భర్తలా చాలా ప్రేమగా నటించాడు. కార్తీక్ అంత మంచివాడిలా నటిస్తుంటే అంజలికి భయం వేసింది. లోపల తనను అంతలా వేధించే మనిషి
అందరి ముందు ఇంత పద్ధతిగా ఎలా ఉండగలుగుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. లోకం ఏమనుకుంటుందో అన్న భయంతో నాన్న తనను ఈ నరకంలో వదిలేస్తున్నారని అంజలికి అర్థమైపోయింది. కన్నీళ్లు తుడుచుకుంటూ చలనం లేని బొమ్మలా లోపలికి నడిచింది. అప్పటిదాకా నాన్న మీద ఉన్న ఆశ, నమ్మకం ఆ క్షణంలోనే ఆవిరైపోయాయి. ఇక ఈ కష్టంలో తనకు ఎవరూ తోడు లేరని, ఈ నరకంలో ఒంటరిగా చస్తూ బతకాల్సిందే అని ఫిక్స్ అయిపోయింది. కాలం అలా భారంగా కదులుతూ ఏడాది గడిచిపోయింది. అంజలి ఇప్పుడసలు పుట్టింటికి రావడం లేదు. పండగలొచ్చినా, ఇంట్లో ఏవైనా ఫంక్షన్లున్నా ఏదో ఒక పనుందని చెప్పి రాకుండా ఆగిపోయేది. రామారావు గారు ఫోన్ చేసినా కూడా, "నేను బావున్నాను నాన్న, కొంచెం పనిలో ఉన్నాను, మళ్ళీ చేస్తాను" అని ఏదో మొక్కుబడిగా చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసేది. ఆమె మాటల్లో మునుపటి ఉత్సాహం లేదు. ఆ నవ్వులు ఎప్పుడో మాయమైపోయాయి. కార్తీక్ పెట్టే టార్చర్ ఇప్పుడు భరించలేనంతగా పెరిగిపోయింది. ఒకప్పుడు కేవలం తిట్టి ఊరుకునేవాడు. కానీ ఇప్పుడు ఏ చిన్న కారణం దొరికినా అంజలి మీద చేయి చేసుకుంటున్నాడు. చిన్న పొరపాటు జరిగినా సరే లాగి కొట్టడం, అసహ్యకరమైన మాటలతో తిట్టడం అతనికి అలవాటుగా మారింది. దీనికి తోడు అత్తగారి సూటిపోటి మాటలు, సాధింపులు ఆమెను నిలువునా చంపేస్తున్నాయి. తన భర్త తన్ని కొడుతుంటే ఆపాల్సింది పోయి, ఆమె కూడా దెప్పి పొడుస్తూ ఆ గాయాన్ని ఇంకా పెంచేది. ఎవరికీ చెప్పుకోలేక తనలో తనే కుమిలిపోతూ అంజలి చాలా నీరసించిపోయింది. ఒకప్పుడు ఎంతో నిండుగా కలకల్లాడుతూ ఉండే అంజలి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అద్దంలో తన పీక్కుపోయిన ముఖం, కళ్ళ కింద నల్లటి చారలు చూసుకుంటే ఆమెకే భయమేసేది. అసలు తనేనా ఇలా అయిపోయింది అని తనని తనే ప్రశ్నించుకుంటూ గుండె పగిలేలా ఏడ్చేది. తిండి సరిగ్గా లేక మనశ్శాంతి కరువై ఆమె శారీరకంగా, మానసికంగా పూర్తిగా కృంగిపోయింది. ఒకరోజు సాయంత్రం సమయం సుమారు 5 గంటలవుతోంది. ఆకాశమంతా నల్లటి మబ్బులు కమ్మేసి ఏ క్షణమైనా కుండపోత వర్షం పడేలా ఉంది. రామారావు గారికి ఆ రోజు ఉదయం నుంచి మనసు అస్సలు కుదురుగా లేదు. ఏదో జరగరాంది జరగబోతోంది అన్నట్టుగా గుండెల్లో ఒకటే భయం, ఏదో తెలియని ఆందోళన మొదలైంది. దానికి తోడు ఆయనకు కుడి కన్ను పదే పదే అదురుతోంది. మన పెద్దలు చెప్పే అపశకునాలు గుర్తొచ్చి ఆయన ఇంకా టెన్షన్ పడిపోయారు. లోపల ఎంత భయంగా ఉన్నా భార్య జానకికి చెబితే తను కూడా కంగారు పడుతుందని ఆ విషయం అసలు బయట పడేయలేదు. కంగారుగా అంజలికి ఉదయం నుండి 10 సార్లకు పైగా ఫోన్ చేశారు. ఫోన్ రింగ్ అవుతోంది కానీ అటు నుంచి అంజలి మాత్రం లిఫ్ట్ చేయడం లేదు. ఆ నిశ్శబ్దం ఆయన్ను ఇంకా భయపెట్టసాగింది. ఏదో ఆపదలో ఉండి అంజలి ఫోన్ ఎత్తడం లేదేమో అని ఆయన ప్రాణం విలవిల్లాడిపోయింది. ఆ ఆందోళనలో రామారావు గారు ఇక ఒక్క నిమిషం కూడా ఇంట్లో ప్రశాంతంగా కూర్చోలేకపోయారు. వర్షం పడుతున్నా పట్టించుకోకుండా స్కూటర్ బయటకు తీసి అంజలి వాళ్ళ ఇంటికి బయలుదేరారు. వెళ్ళేదారిలో ఒక స్వీట్ షాప్ దగ్గర ఆగి అంజలికి ఇష్టమైన వేడి వేడి మడత కాజాలు కొన్నారు. చిన్నప్పటి నుండి అంజలికి ఆ స్వీట్లంటే ఎంత ఇష్టమో ఆయనకు బాగా తెలుసు. తన్ని చూసి చాలా నెలలైంది. కనీసం ఈ స్వీట్లు చూస్తేనైనా తన ముఖంలో ఆ నవ్వు మళ్ళీ కనిపిస్తుందేమో, కాసేపైనా తనతో సరదాగా మాట్లాడొచ్చు అని మనసులో ఒక చిన్న ఆశతో స్కూటర్ వేగంగా పోనిచ్చారు. రామారావు గారు అంజలి వాళ్ళ ఇంటికి చేరుకోగానే వణుకుతున్న చేతులతో కాలింగ్ బెల్ నొక్కారు. కానీ లోపల నుండి ఎలాంటి సమాధానం లేదు. మళ్ళీ మళ్ళీ బెల్ నొక్కుతున్నా ఎవరూ తలుపు తీయకపోవడంతో ఆయనకు కంగారు ఎక్కువైపోయింది. సరిగ్గా అప్పుడే లోపల నుండి కార్తీక్ గట్టిగా అరుస్తున్న అరుపులు, అంజలి ఏడుపు వినబడ్డాయి. మధ్య మధ్యలో సామాన్లు కింద పడి పగులుతున్న శబ్దాలు వస్తుంటే రామారావు గారికి గుండెల్లో దడ మొదలైంది. లోపల ఏదో జరుగుతోందని అర్థమై ఆయన 2 చేతులతో తలుపును గట్టిగా బాదడం మొదలుపెట్టారు. అంజలి, అమ్మ అంజలి, తలుపు తీయమ్మా అని గట్టిగా కేకలు వేశారు. కొద్దిసేపటికి తలుపు మెల్లగా తెరుచుకుంది. ఎదురుగా అంజలి నిలబడి ఉంది. ఆమెను ఆ స్థితిలో చూడగానే రామారావు గారికి నోట మాట రాలేదు. ఆయన కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. అంజలి ముఖం పాలిపోయింది. జుట్టు విరబోసుకొనుంది. నుదుటి మీద బొట్టు లేదు. చీరంతా చెదిరిపోయింది. కుడికంటి దగ్గర వాచిపోయి ఎర్రగా కమిలిపోయింది. పెదవి పగిలి రక్తం కారుతోంది. ఆ కళ్ళలో కనిపిస్తున్న భయం చూస్తుంటే ఆమె అక్కడ ఎంతటి నరకాన్ని అనుభవిస్తోందో అర్థమవుతోంది. నాన్నను చూడగానే అంజలి కళ్ళలో నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. కానీ నోటి నుండి మాట రావడం లేదు. గొంతులో ఏదో అడ్డుపడినట్టు కేవలం కన్నీళ్లు మాత్రమే వస్తున్నాయి. అంజలి, ఏంటమ్మా ఇది? ఏమైంది తల్లి నీకు? అని వణుకుతున్న గొంతుతో అడిగారు.
ఆమె ముఖం మీద ఉన్న ఆ గాయాలను చూసి వాటిని తాకడానికి కూడా ఆయనకు చాలా భయం వేసింది. సరిగ్గా అప్పుడే లోపల నుండి కార్తీక్ విసుగ్గా అరుస్తూ వచ్చాడు. ఎవరితో అక్కడ కబుర్లు చెప్తున్నావు? చెప్పిన పని చేయకుండా మళ్ళీ ఈ ఏడుపు నాటకాలు మొదలుపెట్టావా? అంటూ గుమ్మం దగ్గరికి వచ్చాడు. అక్కడ రామారావు గారిని చూడగానే ఒక్క క్షణం ఆగాడు. కాని మునుపటిలా మర్యాద నటించకుండా ముఖం చిట్లించి ఇలా అన్నాడు. ఓహో, మీరేనా మావగారు? చెప్పా పెట్టకుండా ఇలా సడన్గా ఊడిపడ్డారేంటి? మీ కూతురి మీద అంత బెంగగా ఉందా? అసలు మీరే దీన్ని నెత్తినెక్కించుకొని చెడగొట్టారు. దీనికి మర్యాద తెలీదు, పద్ధతి తెలీదు. పోనీ పనేదైనా సరిగ్గా చేస్తుందా అంటే అదీ లేదు. నా కర్మ కొద్దీ దీన్ని కట్టుకొని చస్తున్నాను. మాట విననప్పుడు చెయ్యి చేసుకోవడంలో తప్పే ఉంది. ఎవరికైనా ఇలాగే ఉంటుంది, అది మీ కూతురైనా సరే అని ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా చాలా పొగరుగా మొహం మీదే అనేశాడు. రామారావు గారు షాక్లో అలాగే చూస్తూ ఉండిపోయారు. అంజలి భయంతో వణుకుతూ గోడకు ఆనుకొని నిలబడింది. కార్తీక్ ఆమె వైపు తిరిగి, ఏంటలా నిలబడ్డావు? వెళ్ళి మీ నాన్నకి నీళ్లు తీసుకురా. ఆ మాత్రం మర్యాద కూడా తెలీదా? లేక మీ నాన్న వచ్చాడని ఇలా చేస్తున్నావా అని గట్టిగా అరిచాడు. అంజలి వణుకుతూ లోపలికి వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెస్తుండగా భయంతో అది చేతిలోంచి జారి కింద పడింది. నీళ్లన్నీ నేలపాలయ్యాయి. అది చూసి కార్తీక్కి విపరీతమైన కోపం వచ్చింది. పనికి మాలిందానా, ఒక్క పని సరిగ్గా చేయడం చేత కాదు అంటూ వెళ్ళి అంజలి జుట్టు పట్టుకొని లాగి చెంప మీద గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి అంజలి పక్కనే ఉన్న సోఫా మీద పడిపోయింది. ఆ దృశ్యం చూడగానే రామారావు గారు ఒక్కసారిగా స్తంభించిపోయారు. అపురూపంగా పెంచుకున్న కూతుర్ని కళ్ల ముందే అలా కొడుతుంటే ఆయన తట్టుకోలేకపోయారు. ఇన్నాళ్ళు తను పాకులాడిన పరువు, గౌరవం అనేవి తన కూతురి ప్రాణం ముందు ఎంత చిన్నవో ఆయనకు అప్పుడు అర్థమైంది. తను భయపడి ఇచ్చిన సలహా వల్లే అంజలి ఇన్ని కష్టాలు పడుతోందని ఆయన మనసు వెలవెల్లాడింది. ఆయన కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ ఆ కళ్ళలో ఇప్పుడు భయం లేదు. ఎలాగైనా తన కూతుర్ని ఈ నరకం నుంచి కాపాడుకోవాలనే ధైర్యం, పట్టుదల ఆయనలో మొదలయ్యాయి. కార్తీక్ అని రామారావు గారు గట్టిగా అరిచారు. ఆయన గొంతులో ఎప్పుడూ లేని ఆవేశం, ఒక రకమైన గంభీరత ఉన్నాయి. అప్పటిదాకా లోపల గదిలో ఉండి తన కొడుకు అంజలిని కొడుతున్నా, తిడుతున్నా కనీసం పట్టించుకోని అత్తగారు రామారావు గారి అరుపు వినగానే ఉలిక్కిపడి హాల్లోకి పరిగెత్తుకొచ్చింది. కార్తీక్ కూడా ఒక్కసారిగా షాక్ అయి వెనక్కి తిరిగాడు. తన ముందు ఎప్పుడూ వినయంగా భయపడుతూ నిలబడే మావగారిలో ఇంత కోపాన్ని అతను అస్సలు ఊహించలేదు. రామారావు గారు వెంటనే సోఫా దగ్గరకు వెళ్ళి అంజలిని దగ్గరకు తీసుకున్నారు. అంజలి ఏడుస్తూ ఆయన్ను గట్టిగా హత్తుకుంది. ఆయన ఆమె తల నిమురుతూ, ఏడవకమ్మా, నీ నాన్న వచ్చాడు. ఇక నిన్ను ఎవరూ ఏమనలేరు. నిన్ను ఇక్కడ ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టను అని ధైర్యం చెప్పారు. ఆయన కార్తీక్ వైపు చూస్తూ గంభీరంగా, చూడు కార్తీక్, ఇన్నాళ్ళు నేను నీ ముందు తగ్గి ఉన్నానంటే అది నీకు భయపడి కాదు. నా కూతురు నీ ఇంట్లో సుఖంగా ఉండాలని, తన కాపురం బావుండాలని నేను ఓపిక పట్టాను. కానీ నా మౌనాన్ని నువ్వు ఆసరాగా తీసుకొని నా కళ్ళ ముందు తన్ని కొడతావా? అసలు నీకు ఆ అధికారం ఎవరిచ్చారు అని గట్టిగా నిలదీశారు. వెంటనే అంజలి వైపు తిరిగి, అంజలి, లోపలికి వెళ్ళి నీ బట్టలు సర్దుకో. మనం ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాం అని ఖచ్చితంగా చెప్పారు. కార్తీక్ కోపంతో ఊగిపోతూ, ఏంటి మరీ ఎక్కువ మాట్లాడుతున్నారు? ఇది మా ఇంటి విషయం. మీరు మధ్యలో తలదూర్చకండి. అది నా పెళ్ళాం. దాన్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. ఇక్కడి నుంచి తన్ని తీసుకెళ్లడం ఎవరి వల్ల కాదు. అడుగు బయట పెడితే ఏం జరుగుతుందో చూస్తారు కదా అంటూ రామారావు గారి మీదకొచ్చాడు. రామారావు గారు ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గకుండా కార్తీక్ కాలర్ పట్టుకొని గట్టిగా వెనక్కి నెట్టారు. ఆ నెట్టుకి కార్తీక్ వెళ్లి గోడకు తగిలాడు. రామారావు గారు కోపంతో ఊగిపోతూ, ఇంకో అడుగు ముందుకు వేశావో నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇన్నాళ్ళు లోకం ఏమనుకుంటుందో అని, పరువు పోతుందేమో అని భయపడి నా కూతుర్ని నీ దగ్గర ఉంచి పెద్ద తప్పు చేశాను. కానీ నాకు నా కూతురి ప్రాణం కంటే ఏ పరువు ముఖ్యం కాదు. నా బిడ్డ ఇక్కడ నరకం అనుభవిస్తోంది. తన్ని ఇప్పుడే ఇక్కడ నుండి తీసుకువెళ్తున్నాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో. మళ్ళీ నా కూతురి జోలికి వచ్చావో అప్పుడు నాలోని ఇంకో మనిషిని చూస్తావు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఆయనలోని ఆ ఆవేశాన్ని చూసి కార్తీక్ వాళ్ళ అమ్మ భయంతో ఏం మాట్లాడలేకపోయింది. అంజలి గదిలోకి వెళ్ళి తన ముఖ్యమైన వస్తువులు, 2 జతల బట్టలు ఒక చిన్న బ్యాగ్లో సర్దుకొని బయటకొచ్చింది. అప్పటి వరకు ఏడుస్తూ ఉన్న ఆమె కళ్ళలో ఇప్పుడు ఒక తెలియని ధైర్యం, ప్రశాంతత కనిపిస్తున్నాయి.
రామారావు గారు ఆమె చేయి పట్టుకొని ఆ ఇంటి నుండి బయటకు నడిచారు. ఇన్నాళ్ళు ఒంటరిగా బాధపడుతున్న తనకు ఇప్పుడు నాన్న తోడుగా నిలబడ్డం చూసి అంజలికి ఎంతో ధైర్యంగా అనిపించింది. బయట వాన ఇంకా తగ్గలేదు. రామారావు గారు, అంజలి ఇద్దరూ ఆ వానలో తడుస్తూనే మెట్లు దిగి స్కూటర్ దగ్గరికి వచ్చారు. ఆయన స్కూటర్ స్టార్ట్ చేసి అంజలిని వెనకాల కూర్చోబెట్టుకొని నెమ్మదిగా ఇంటికి ప్రయాణమయ్యారు. ఆమె తన తండ్రి భుజం మీద తల పెట్టుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. ఇన్నాళ్ళు తన మనసులో ఉన్న భయం, ఆందోళన అంతా ఒక్కసారిగా పోయి ఏదో తెలియని ప్రశాంతత దొరికినట్లు ఆమెకు అనిపించింది. రాత్రి 8 గంటలు కావస్తోంది. రామారావు గారు అంత ఆవేశంగా వెళ్ళడం, పైగా వర్షం పడుతుండడంతో జానకమ్మకు చాలా భయం వేసింది. ఆయన ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో ఆమె కంగారుగా పక్కింటి వాళ్ళకి, దగ్గరలో ఉన్న ఒకరిద్దరు బంధువులకి ఫోన్ చేసి విషయం చెప్పింది. దాంతో ఏమైందో ఏమో అని వారంతా రామారావు గారి ఇంటికొచ్చారు. సరిగ్గా అప్పుడే రామారావు గారు అంజలిని తీసుకొని స్కూటర్ మీద ఇంటికి చేరుకున్నారు. వానలో తడిసిపోయి ఉన్న అంజలిని, ఆమె ముఖం మీదున్న గాయాలను చూడగానే అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అందరూ ఒకరి మొహాలొకరు చూసుకుంటూ మెల్లగా గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. పక్కింటావిడ కంగారుగా రామారావు గారి దగ్గరకొచ్చి, "ఏమైందండి? ఇంత వర్షంలో అంజలిని ఉన్నపళంగా తీసుకొచ్చారేంటి? తన ముఖానికి ఆ దెబ్బలేంటి?" అని అడిగారు. రామారావు గారు ఆమెకు ఏ సమాధానం చెప్పకుండా అంజలిని తీసుకొని లోపలికి నడిచారు. గడప దగ్గరే ఆరాటంగా ఎదురుచూస్తున్న జానకమ్మకు అంజలిని చూడగానే ఒక్క నిమిషం మాట రాలేదు. వానలో తడిసి ముఖమంతా కమిలిపోయి ఉన్న తన కూతుర్ని చూసి ఆ తల్లి మనసు విలవిల్లాడింది. గబగబా అంజలి దగ్గరికి వెళ్ళి ఆమె ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకొని, "ఏమైందమ్మా? నా బంగారు తల్లికి ఈ గాయాలేంటి? ఎవరు కొట్టారు నిన్ను? ఎందుకిలా అయిపోయావ్?" అంటూ వెక్కి వెక్కి ఏడ్చారు. అమ్మ పిలుపు వినగానే అంజలిలోని ఇన్నాళ్ల బాధ ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. అమ్మను గట్టిగా హత్తుకొని పసిపిల్లలా ఏడవడం మొదలుపెట్టింది. అక్కడ ఉన్న ఒక పెద్దాయన రామారావు గారితో, "ఏంటయ్యా రామారావు, బాగా ఆలోచించే చేశావా ఈ పని? ఇలా మధ్యలోనే కూతురిని కాపురం నుంచి తీసుకొచ్చేస్తే మన పరువు ఏమవుతుంది? రేపు నలుగురిలో ఎలా తలెత్తుకోగలం? అత్తగారింట్లో ఏవైనా గొడవలు ఉంటే కాస్త సర్ది చెప్పి అక్కడే ఉంచాలి గాని ఇలా అర్ధరాత్రి తీసుకొచ్చేస్తే రేపు ఈ పిల్ల భవిష్యత్తేంటి?" అని ప్రశ్నించారు. రామారావు గారు ఆ బంధువు వైపు తిరిగి చాలా ప్రశాంతంగా, కానీ అంతే ఖచ్చితంగా ఇలా అన్నారు. "చూడండి, ఇన్నాళ్ళు నేను కూడా మీలాగే పరువు అని, ఈ లోకం ఏమనుకుంటుందో అని ఆలోచించాను. ఆ భయం వల్లే నా కూతురు అక్కడ పడుతున్న బాధను చూసి చూడనట్టు ఉండి పెద్ద తప్పు చేశాను. కానీ ఈరోజు నాకు జ్ఞానోదయం అయింది. అసలు పరువు అంటే ఏంటి? మన కళ్ళ ముందే మన బిడ్డ కన్నీళ్లు పెట్టుకుంటుంటే, తను దెబ్బలు తింటుంటే చేతకాని వాళ్ళ చూస్తూ ఊరుకోవడమా పరువు? రేపు నా బిడ్డకు ఏదైనా జరిగితే ఈ లోకం వచ్చి ఆదుకుంటుందా? తన ప్రాణాన్ని నాకు తిరిగిస్తుందా? నా కూతురి ఆనందం, తన ప్రాణం కంటే నాకు ఏ పరువు ఎక్కువ కాదు. నా కూతురు ఏ తప్పు చేయలేదు. ఒక రాక్షసుడి చేతిలో తన్ని పెట్టిన నాదే తప్పు. ఇక నుంచి నా కూతురు నా దగ్గరే ఉంటుంది. నా ఇంట్లోనే గౌరవంగా బ్రతుకుతుంది. మీరెవరూ తన గురించి బాధపడాల్సిన అవసరం లేదు" అని అందరికీ వినిపించేలా గట్టిగా చెప్పారు. ఆ మాటలతో అక్కడ ఉన్న వాళ్ళందరి నోళ్లు మూతపడ్డాయి. మెల్లగా ఒక్కొక్కరు అక్కడి నుండి వెళ్ళిపోయారు. జానకమ్మ కళ్ళు తుడుచుకొని అంజలి భుజం మీద చేయి వేసి లోపలికి తీసుకువెళ్ళింది. చాలా రోజుల తర్వాత అంజలి ఆ రాత్రి ఏ భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోయింది. రామారావు గారు మాత్రం నిద్రపోలేదు. హాల్లో కూర్చొని తన కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించసాగారు. తను చేసిన తప్పును సరిదిద్దుకొని అంజలి మళ్ళీ ధైర్యంగా తలెత్తుకొని బతికేలా ఏం చేయాలో ఆయన ఒక నిర్ణయానికొచ్చారు. మరుసటి రోజు ఉదయం వర్షం తగ్గి ఎండ వచ్చింది. తడిసిన చెట్లు, ఆకులు ఎంతో పచ్చగా కనిపిస్తున్నాయి. బయట వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. రామారావు గారు స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని గదిలోంచి బయటకు వస్తూ హాల్లో ఉన్న అంజలిని చూసి, "అంజలి, నువ్వు కూడా రెడీ అవ్వమ్మా, బయటకు వెళ్దాం" అని చెప్పారు. అంజలి సందేహంగా, "ఎక్కడికి నాన్నా?" అని అడిగింది. "అదంతా తర్వాత చెప్తాను, నువ్వు ముందు వెళ్ళి తయారైరా" అని చెప్పి ఆయన నేరుగా బయటకు నడిచారు. ఆయన ముఖంలో నిన్నటి వరకు ఉన్న ఆందోళన గాని, భయం కానీ ఇప్పుడు లేవు. ఏదో ఒక నిశ్చయానికి వచ్చినట్టు ఆయన చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. బయట ఉన్న తన స్కూటర్ను శుభ్రంగా తుడవడం మొదలుపెట్టారు. ఆయన స్కూటర్ తుడవడం పూర్తయ్యేసరికి అంజలి నీట్గా తయారై బయటకు వచ్చింది.
ఆమె ముఖం మీద దెబ్బల గుర్తులు ఇంకా ఉన్నా కళ్ళలో మాత్రం ఒక రకమైన నిలకడ కనిపిస్తోంది. తండ్రి దగ్గరకు వచ్చి, "ఇప్పుడు చెప్పండి నాన్న, ఎక్కడికి వెళ్తున్నాం?" అని అడిగింది. రామారావు గారు స్కూటర్ స్టాండ్ తీసి ఆమె భుజం తట్టి, "లాయర్ దగ్గరికి వెళ్దాం తల్లి. ఆ మనిషి నుంచి నీకు విడాకులు ఇప్పించి నిన్ను ఈ బాధల నుండి పూర్తిగా విముక్తురాల్ని చేయాలి. ఆ తర్వాత నీకు నచ్చిన చదువు చదువుకో, లేదంటే ఏదైనా ఉద్యోగం చూసుకో. నీ జీవితాన్ని మళ్ళీ నీకు నచ్చినట్టుగా మొదలుపెట్టు. నీకు అండగా తోడుగా నీ నాన్న ఎప్పుడూ ఉంటాడు. ఇక నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు" అని చాలా నిశ్చయంగా చెప్పారు. ఆ మాటలు వినగానే అంజలి కళ్ళు నీళ్లతో నిండాయి. ఏదో తెలియని ఒక ప్రశాంతత తన మనసును తాకినట్లు అనిపించింది. ఆమె ఒక్క ఉదుటన వెళ్ళి తన తండ్రిని గట్టిగా హత్తుకుంది. లోకం ఏమనుకుంటుందో అన్న భయం కంటే తన బిడ్డ ప్రాణమే ముఖ్యమని నిరూపించిన ఆ తండ్రి ప్రేమ గెలిచింది. లోపల నుండి ఇదంతా చూస్తున్న జానకమ్మ కళ్ళు తుడుచుకుంటూ బయటకు వచ్చి ఏం మాట్లాడకుండా కూతురి తల నిమిరింది. అంజలి కళ్ళు తుడుచుకొని నాన్న వెనక స్కూటర్ మీద కూర్చుంది. రామారావు గారు బండి స్టార్ట్ చేసి నెమ్మదిగా ముందుకు తీశారు. అంజలి తన తండ్రిని గట్టిగా పట్టుకొని ఆయన భుజం మీద తల వాల్చి కళ్ళు మూసుకుంది. చిన్నప్పుడు ఎప్పుడైనా భయం వేస్తే నాన్న దగ్గరకు వెళ్ళిపోతే చాలు, అంతా ఆయనే చూసుకుంటారనే ధైర్యం ఉండేది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆమెకు ఇప్పుడు అచ్చం అలాగే అనిపించింది. ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకని భద్రత, ప్రశాంతత మళ్ళీ తన తండ్రి తోడులో ఆమెకు దొరికాయి. కూతురు అలా భుజం మీద తల వాల్చగానే రామారావు గారి గుండె బరువెక్కింది. ఆయన కళ్ళు చెమర్చాయి. "పరువు పరువు అని ఇన్నాళ్ళు నేను కష్టాల పాలు చేశాను తల్లి. కానీ ఇక మీదట నీ వైపు వచ్చే ప్రతి కష్టానికి నేనే అడ్డు నిలబడతాను. ఇకపై నీ కంటి నుంచి ఒక్క కన్నీటి బొట్టు కూడా రానివ్వను" అని ఆయన మనసులోనే గట్టిగా అనుకున్నారు. స్కూటర్ నెమ్మదిగా ముందుకు వెళ్తోంది. ఆ తండ్రి కూతుళ్ల జీవితాలు ఇప్పుడు ఒక కొత్త ఆశ వైపు ప్రయాణం మొదలుపెట్టాయి. ఆ తర్వాత లాయర్ దగ్గరికి వెళ్లిన రామారావు గారు కేవలం విడాకులకే పరిమితం కాలేదు. తన బిడ్డను హింసించిన ఆ మనిషి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్ళు అడిగేవాళ్ళెవరూ లేరు అన్న అహంకారంతో రెచ్చిపోయిన కార్తీక్ పోలీసులు ఇంటికొచ్చేసరికి భయంతో వణికిపోయాడు. తప్పు చేస్తే చూస్తూ ఊరుకోవడానికి అంజలి అనాథ కాదు, ఆమె వెనుక ఒక తండ్రి కొండంత అండగా ఉన్నాడని అతనికి, అతని కుటుంబానికి గట్టిగా అర్థమయ్యేలా చేశారు రామారావు గారు. ఆ తర్వాత మెల్లగా అంజలి గతం గురించి ఆలోచించడం మానేసి తన చదువును మళ్ళీ కొత్తగా మొదలుపెట్టింది. ఇది కేవలం కథ కాదండి. నలుగురు ఏమనుకుంటారో అన్న భయంతో తల్లిదండ్రుల పరువు కోసం కన్నీళ్లు దిగమింగుతున్న ఎంతోమంది ఆడపిల్లల నిజ జీవితం. నిజంగా పరువు అంటే ఏంటండి? పక్కవాళ్ళు మన గురించి అనుకునే 2 మాటల్లో ఉంటుందా? కాదు. మన కన్న బిడ్డలు సంతోషంగా నవ్వే నవ్వులో ఉంటుంది. వాళ్ళు తలెత్తుకొని బతకడంలో ఉంటుంది. పెళ్లి చేసి అత్తగారింటికి పంపగానే మన బాధ్యత తీరిపోయిందని అనుకోకండి. పెళ్ళయ్యాక మన బిడ్డ అక్కడ పడుతున్న బాధను చూస్తూ కూడా ఆడపిల్లన్నాక సర్దుకుపోవాలి అని చెప్పి వాళ్లను ఆ కన్నీళ్లలోనే వదిలేయకండి. పెళ్లి విషయంలో మనం తీసుకున్న నిర్ణయం తప్పైతే మన బిడ్డను వెనక్కి తీసుకొచ్చి దాన్ని సరిదిద్దుకోవచ్చు. కానీ ఆ బాధలు పడలేక మన బిడ్డ ప్రాణమైపోతే మనం ఎంత ఏడ్చినా తిరిగి తీసుకురాలేం కదా. నీకు ఏ కష్టం వచ్చినా నీ వెనక నేనున్నాను తల్లి అని ఒక తండ్రి ఇచ్చే భరోసా చాలండి వాళ్ళకి మళ్ళీ ప్రాణం పోయడానికి. ఆడపిల్లకి పెళ్లి చేయడం ఒక్కటే తల్లిదండ్రుల బాధ్యత కాదు. తను ఏడుస్తున్నప్పుడు కన్నీళ్లు తుడిచి జీవితాంతం కొండంత అండగా నిలబడ్డమే నిజమైన బాధ్యత. ఈ కథ మీ మనసుని నిజంగా తాకి ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా, మీ స్నేహితుల్లో ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ వీడియోను వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఈ చిన్న షేర్ ఏ ఒక్క తండ్రికైనా ఒక కొత్త ఆలోచనను, ఏ ఒక్క ఆడపిల్లకైనా బతికే ధైర్యాన్ని ఇవ్వచ్చు. తన కూతురి కోసం రామారావు గారు తీసుకున్న నిర్ణయం మీకెలా అనిపించింది? ఆయన చేసింది సరైనదేనా? ఈ కథ విన్నాక మీ మనసుకేమనిపించిందో కింద కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తుంటాను. ఇలాంటి మరిన్ని మనసుకు హత్తుకునే కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో త్వరలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.